నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం ఎన్టీపీసీ మజదూర్ యూనియన్ దే. ఈ నెల 25న 2 ఎన్బీసీలను ఐఎన్టీయూసీ ఇస్తూ కార్మికులు తీర్పు ఇవ్వనున్నారు. ఎన్టీపీసీ జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా ధీమా. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కృతజ్ఞతగా ఎడ్ల బండ్లతో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. దసరా పండుగకు ఊరెళ్లేవారు తమ ఇంట్లో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సూచన. లాభాల వాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురి చేసింది. మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏరో ఎటర్న్ అపార్ట్మెంట్ను రూపొందించడం జరిగింది. ఏరో ఎటర్న్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ వెల్లడి. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ దేనని ఈ నెల 25న 2 ఎన్బీసీలను ఐఎన్టీయూసీ ఇస్తూ కార్మికులు తీర్పు ఇవ్వనున్నారని ఎన్టీపీసీ జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా ధీమా వ్యక్తం చేశారు. రామగుండం ఎన్టీపీసీలో ఈ నెల 25న జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబర్ సలీం పాషా మాట్లాడుతూ ఎన్టీపీసీ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఎన్టీపీసీ మజదూర్ యూనియన్ ఆదరిస్తూ వస్తున్నారని, అదే రీతిలో ఐఎన్టీయూసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తుందని తెలిపారు. కార్మికుల హక్కులను హరించే విధంగా బీజేపీ తొత్తు యూనియన్ బీఎంఎస్ నమ్ముకుంటే ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం బీఎంఎస్ ను నమ్మే స్థితిలో లేరని తెలిపారు. జాతీయ స్థాయిలో అతిపెద్ద యూనియన్ గా ఉన్న ఐఎన్టీయూసీ వైపు కార్మిక వర్గం నిలవాలని, చేతిలో చేయి గుర్తుపై ఓటు వేసి ఎన్టీపీసీ పర్మనెంట్ కార్మికులంతా ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కు గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత 45 సంవత్సరాల నుంచి ఐఎన్టీసీపై విశ్వాసం ఉంచి ఇప్పటికీ 20 సార్లు గెలిపించడం జరిగింది. మరి ఈ ఎన్నికల లోపల కూడా అత్యధిక మెజార్టీతోన ఎన్టీపీసీ కార్మికులు ఎంప్లాయీస్ ఖచ్చితంగా డాక్టర్ సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా 3,30,00,000 మంది సభ్యత్వం గల ఐఎన్టీసీ కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి ఐఎన్టీసీకే ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో 2 ఎన్బీసీ సభ్యత్వం గల ఈ ఎన్నికలు కూడా ఐఎన్టీసీ కైవసం చేసుకుంటుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. కార్మికులపై మాకున్న విశ్వాసము, కార్మికులకు మాపై ఉన్నటువంటి విశ్వాసమే ఈ గెలుపుకు కారణమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. బీజేపీ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. మరి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడినటువంటి దాఖలాలు ముమ్మరంగా ఉన్నాయి. గత 70 సంవత్సరాల నుంచి కొట్లాడి సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలు, మొత్తం చట్టాలను 44 చట్టాలను తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం చేసి హరించేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. 4 చట్టాలను కుదింపచేయడము, దాంట్లో ప్రత్యేకముగా సమ్మె మనము 14 రోజుల నోటీస్ ఇచ్చేవాళ్ళము. అటువంటి సమ్మెను 6 నెలల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలనేటువంటిది ప్రతిపాదన తేవడము, కార్మికులు పర్మనెంట్ కార్మికుల యొక్క నౌకరీలు కాకుండా అడ్డుకోవడము, ప్రభుత్వ రంగ సంస్థలకు దోహదపడేలాగా, ప్రైవేటీకరణకు దోహదపడేలాగా కాంట్రాక్ట్ కార్మికులను ప్రోత్సహించడము. ఈరోజు ఐఎన్టీయూసీ గత 30 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయి లోపల ఎన్టీపీసీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ లోపల నంబర్ 1గా ఉన్నదని నేను సగౌరవంగా ఈ కార్మికుల విజయమేనని
కార్మికులు ఆశిస్తున్నటువంటి సంఘం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఎన్టీపీసీ రామగుండం కార్మికులు ఏనాడు కూడా బిఎంఎస్ని వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు, బిఎంఎస్కు ఓటు వేయలేదు. కానీ బిఎంఎస్కి ఒక్కసారి ఓటేస్తే అప్పుడు గేట్లు బంద్ చేయడము, యాజమాన్యం యొక్క ఒత్తిళ్లకు కార్మికులు చాలా ఇబ్బంది పాల్పడేటువంటి పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి. యాజమాన్యం ఇష్టానుసారంగా అప్పుడు కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేసింది, కార్మికులను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఇప్పుడు వరకు బిఎంఎస్కు ఎప్పుడు కూడా కార్మికులు నమ్మలేదు, ఓటు వేయలేదు. అసలు బిఎంఎస్లో నాయకత్వం ఎక్కడిది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బిఎంఎస్ అంటే బీజేపీకి చేతుకట్టుబడినటువంటి ఉన్న కార్మిక వ్యతిరేక యూనియన్ అని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. ఒక్క విషయం కార్మికులు గమనించాలి, విఘ్నులైనటువంటి కార్మికులు, ఈ ప్రాంతపు ప్రజలు, ఈ ప్రాంతపు కార్మికులు కూడా గమనించాల. 11 సంవత్సరాలు బీజేపీ పాలన లోపల 13 సార్లు జాతీయ స్థాయి లోపల అన్ని జాతీయ సంఘాలు అంటే బిఎంఎస్ని వదిలిపెట్టి అన్ని జాతీయ సంఘాలు బిఎంఎస్గా తప్ప ఐఎన్టీసీ, ఇటు ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, సేవ, ఇతర సంఘాలన్నీ కూడా జాతీయ స్థాయిలో సమ్మె చేస్తే ఒక్కరోజు కూడా ప్రధాని స్పందించలేదే, మరి ఒక్కరోజు కూడా లేబర్ మినిస్టర్ పిలిచి మాట్లాడలేదే, ఒక్కరోజు కూడా కనీసము చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ కూడా పట్టించుకోలేదంటే కార్మికుల పట్ల ఈ బీజేపీకి, ఈ బిఎంఎస్కు ఉన్న చిత్తశుద్ధి ఏంటిదని చెప్పేసి కార్మికులు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా బిఎంఎస్కు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను సవ్యంగా మనవి చేస్తూ ఉన్నాను. ఐఎన్టీసీ అంటేనే కార్మికుల ఏకత, కార్మికుల గౌరవం అని కూడా నేను చెప్తా ఉన్నాను. గతంలో 2 పర్యాయాలు ఒక్కసారి ఓటేయండి, మాకు ఒక్కసారి గెలిపేయండి అని చెప్పి మా తోటి సోదరులు ఇతర జెండాలతో నా ముందుకు వచ్చినప్పుడు కార్మికులు అప్పుడు మోసపోయి వాళ్ళకి ఓటు వేసినప్పుడు ఈ యొక్క టౌన్షిప్ గతి, ఈ యొక్క ఫ్యాక్టరీ యొక్క విధానాలు ఎంత మారిపోయినావో మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఐఎన్టీసీ అంటే ప్రతి ఒక్క కార్మికుడు నాయకుడే. ఐఎన్టీసీ అంటే ప్రతి ఒక్క నాయకునికి ఆ స్వేచ్ఛ ఉన్నది. ఐఎన్టీసీ అంటేనే ప్రతి ఒక్క నాయకుడిని చూసి యాజమాన్యం భయపడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాల లోపల కార్మికుల సమస్యల కోసం సిహెచ్పి లోపల జరిగినటువంటి ఘటనను ఎవరు మర్చిపోవద్దు. ఆ అధికారిపై జరిగినటువంటి ఆనాడు జరిగినటువంటి కార్యక్రమము మరి కార్మికులకు స్వేచ్ఛ. మరి నాయకుడు వస్తున్నాడంటే కార్మికుల యొక్క తరఫున మాట్లాడేటప్పుడు అధికారులు భయపడాలా, అధికారులను మనం ప్రశ్నించేటువంటి బలం ఉన్నటువంటి నాయకులు కావాలి. హౌదాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఐఎన్టీసీకి 72% వచ్చింది. మరి అక్కడ వాళ్ళ సెంట్రల్ లీడర్ ఉన్నాడు, ఎందుకు ఓడగొట్టారు, ఎందుకు వాళ్ళను కార్మికులు దూరం చేస్తున్నారు అనేటువంటిది మీరు గమనించాలి. చేయి గుర్తు ఐఎన్టీసీ సింబల్, దానికి ఓటేసి 25వ తారీఖు నాడు ఎక్కువ మెజార్టీ అంటే గతం కంటే కూడా గతంలో 68% వచ్చింది, ఈసారి 75% మీద మీరు గెలిపిస్తారని, మీకు ఖచ్చితంగా ఐఎన్టీసీ పక్షాన నేను నా శ్వాస ఉన్నంత వరకు మీ సేవ చేస్తానని, మీకు అండదండలుగా ఉంటానని, మీ ఎంబడి ఉంటానని, యాజమాన్యం ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఏ కార్మిక వ్యతిరేక విధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని మీకు కల్పిస్తూ మళ్ళొక్కసారి మీరందరూ కూడా చేతిలో చేయి గుర్తుకే ఓటేయాలని చెప్పేసి. అలాగే సాయంత్రం ఎన్టీపీసీ గేట్ ముందు జరిగిన ద్వార సమావేశంలో ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘంగా కార్మిక వర్గానికి సాధించి పెట్టిన హక్కులను, సాధించిన విజయాలను వివరించారు. సమావేశంలో ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి రాజేశ్వర్, సత్యనారాయణ, రాజేశ్వరరావు, వెంకట్రెడ్డి, భాస్కర్, వేముల మల్లేశం, సాదినేని గోపాలరావు, జి సత్యనారాయణ, కిషోర్, గోసిక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న సేవా పక్వాడ్ అభియానంలో భాగంగా పాలకుర్తి మండలంలోని కుక్కల గూడూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షులు మేరుగు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులతో కలిసి ఎడ్ల పండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రైతుని రాజుని చేయడమే నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు. రైతుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం కేంద్ర
ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తుందన్నారు. పంటలు నష్టపోతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. చిన్న సన్నకారు రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ మన్ధన్ యోజన ద్వారా వృద్ధాప్యంలో నెలకు 3,000 పెన్షన్ అందేలా చేస్తుందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు, సోయల్ హెల్త్ కార్డు ద్వారా భూమి గుణాత్మకత వివరాలు, ఈ నామ్ ద్వారా ఆన్లైన్ మార్కెట్ సదుపాయం వంటి అనేక పథకాలు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నరేంద్ర మోదీకి కందుల సంధ్యారాణి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే, రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలనిచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతును రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ రైతుల పక్షాన నిలబెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ. అందుకొరకే ఇవాళ వారు ఎంతో సంతోషంతో ఇవాళ ఎడ్ల బండ్లతోటి ర్యాలీ తీస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడు, కర్మయోగి. వారు మున్ముందు ఎన్నో పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి, దేశ ప్రజలకి ఇంకా ఎంతో మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచనని ఇవాళ రైతులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కల గూడూరు మాజీ ఎంపీటీసీ బొడ్డు రాయమల్లు నాయకులు గోపు రామన్న, కొమురి లక్ష్మణ్, కంకంటి శ్రీనివాస్, తిరుపతి, గండికోట కుమార్, రావుల చిన్నయ్య, పూసల శంకరయ్య, మబ్బు సాయి, జలంధర్, రైతులు మేడం మల్లేష్, శంకరయ్య, తిరుపతి, చొక్కయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగకు ఊరెళ్లేవారు తమ ఇంట్లో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి కోరారు. ఈ మేరకు సిఐ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ ఇంట్లో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పండగకు ఊరెళ్లేవారు బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో పెట్టాలని, ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి చుట్టుపక్కల వారికి లేదా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖ తరఫున రాబోయే 2 పండుగలకు సంబంధించి కొన్ని సూచనలు చేసి పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళలు వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళినప్పుడు జనరల్గా ఇళ్ళకు తాళాలు వేసి వాళ్ళ విలువైన వస్తువులు ఇంట్లో బీరువాల్లో ఇంకెక్కడో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు జరగడము, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ విలువైన వస్తువులు బంగారం కావచ్చు, లేదా టీవీ కావచ్చు, ఇంకా అట్లాంటి వస్తువులు పోయే అవకాశం ఉన్నది. పోయినాయి కూడా, దాన్ని రీసెంట్గా పట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి మీరు ఎవరన్నా ఇల్లుకు తాళం వేసి వెళ్తున్నారు అంటే మీ విలువైన వస్తువులు మీతో తీసుకొని వెళ్ళాలి తప్పనిసరిగా. అదేవిధంగా మీ పక్క వాళ్ళకు కానీ పోలీసు వారికి కానీ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రాబోయే 2 పండుగల్లో బతుకమ్మ ఆడడానికి మహిళలు వారి ఆభరణాలు వేసుకొని బయటకు వెళ్తూ ఉంటారు. వెళ్ళి వస్తున్న క్రమంలో కూడా ఆ బంగారు వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఆ పోయిన దగ్గర ఆడుతున్న క్రమంలో కూడా ఆ బంగారు వస్తువులు పోయే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాము. లాభాల వాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురిచేసిందని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజాభవన్ మంత్రులను అందరినీ కూర్చోబెట్టుకొని ఎంతో అట్టహాసంగా లాభాల వాటా
34% అంటూ ప్రకటించి కార్మికులను ఘోర మోసం చేశారని వాపోయారు. గతంలో లాగే సింగరేణి సంస్థ వాస్తవ లాభాల నుండి కాకుండా అభివృద్ధి పేరుతో కొంత దాచిపెట్టి 34% వాటాను ప్రకటించారని ఆరోపించారు. ఈ సంవత్సరం 6,394 కోట్ల నికర లాభాలు వస్తే అభివృద్ధి పేరిట 4,034 కోట్లు పక్కన పెట్టి కేవలం 2,360 కోట్లపై మాత్రమే 34% లాభాల వాటాను ప్రకటించారని తెలిపారు. గత సంవత్సరం కూడా ఇలాంటి మోసం జరిగిందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చివరి వరకు సింగరేణి కార్మికుల శ్రమను కూడా దోచుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి చేస్తున్న మోసాన్ని ఎడగడుతూ రేపు అన్ని గనులపై కార్మికులతో నల్ల బ్యాడ్జీలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని వెల్లడించారు. అలాగే కలిసొచ్చే కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని, కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కార్మికుల ఆగ్రహాన్ని చవిచూస్తుందని అన్నారు. సింగరేణి లాభాల వాటకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులను నమ్మించి గొంతుకోసి నడడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి గణనీయంగా లాభాలు వచ్చినాయి. వచ్చినటువంటి లాభాలలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం రెట్టింపు వస్తాయనేటువంటి ఆశతో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆశలను అడియాశలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు వీళ్ళు ప్రకటించినటువంటి లాభాల వాటా ఇక నయవంచన తప్ప ఇంకొకటి కాదు. ఇక దీనికోసం ప్రజాభవన్లో అట్టహాసంగా మొత్తం మంత్రులందరూ కూడా, రాష్ట్ర మంత్రివర్గమే మొత్తంగా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఈ ఘనకార్యాన్ని ప్రకటించడం కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిందంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. ఇంత వంచడం కోసం ఇంత పెద్ద క్యాబినెట్ అవసరమా? అనేక సంవత్సరాల నుంచి లాభాల వాటా పంపిణీ విషయంలో ప్రభుత్వాలు ఏవున్నా ఎంత పారదర్శకంగా నిజంగానే ప్రభుత్వం యొక్క కంపెనీ యొక్క స్థితిగతులను బేరీజు వేసుకొని ఆ రోజు వచ్చినటువంటి నికర లాభాల మీద లాభాల వాటా మరి అనౌన్స్ చేసినటువంటి సంగతి మనకు తెలుసు. ఈవెన్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాడు కూడా 2014 పూర్వం కూడా ఇటువంటి మోసం దగా మాత్రం ఎన్నడూ జరగాలి. రోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాటా వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే 6,394 కోట్లు. దీని మీద వాళ్ళు ప్రకటించినటువంటిది లాభాల వాటా ఏదైతే కార్మికులకు ఇచ్చేది ఉన్నదో 34%. చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నది. 34% ఇస్తారట, పోయిన సంవత్సరం కంటే 1% పెంచిందని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏం లేదు. మరి ఇచ్చినటువంటి లాభాల వాటా, పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో 34%, ఇచ్చింది చూసినట్టయితే 802 కోట్లు, పోయిన సంవత్సరం కంటే కూడా 9 కోట్ల రూపాయలు మాత్రమే పెంచి 6,000 కోట్ల పైచిలుకు లాభాలు వచ్చినప్పటికీ, గత సంవత్సరం 4,000 పైచిలుకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే ఇంతకంటే నయవంచన ఇంకేముంటుంది? మరోసారి దగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులని రెండవసారి కూడా లాభాల వాటా ప్రకటించడంలో వాళ్ళ తెలివితేటల నైజాన్ని ప్రదర్శించి సింగరేణి కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. పోయిన సంవత్సరం 4,701 కోట్లలో మొట్టమొదటిసారిగా సింగరేణిలో 2,289 కోట్లని సంస్థ అభివృద్ధి కోసమని తీసి దాంట్లో నుంచి 2,412 కోట్ల పైన 33% లాభాలను పంచినటువంటిది. అంటే ఆ రోజు సగానికి పైగా కార్మికులకు నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 4 లక్షలు వచ్చేది 2 లక్షల రూపాయలు మాత్రమే వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. అందుకే ఈసారైనా సరే సరైనటువంటి వాస్తవ లాభాల మీద, నికర లాభాల మీద, అంటే
ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఏదైతే అంటామో ఆఫ్టర్ ట్యాక్సెస్ వచ్చినటువంటిది దాని మీద వాటాను ప్రకటించమని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా 6,394,000 కోట్లను లాభాలుగా చూపించి ట్యాక్సెస్ తర్వాత వచ్చినటువంటి లాభాన్ని చూపించి గత సంవత్సరం పెట్టినట్టుగానే సంస్థ అభివృద్ధి కోసమని ఒక కాలం పెట్టి దాంట్లో 4,034 కోట్లను పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ 2,360 కోట్లు మాత్రమే గత సంవత్సరానికంటే కూడా తక్కువ లాభాల్ని పంచడం వలన కార్మికుల సంఖ్య తగ్గడం వలన గతంలో 1,90,000 వస్తే ఈరోజు 1,95,000 వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. ఈ డబ్బులను మరి ఎటువైపు ఉపయోగిస్తారు? పోయిన సంవత్సరం ఉన్నటువంటి 2,289 కోట్లను కలుపుకుంటే 6,394 కోట్లు వచ్చినాయంటే దాంట్లో 4,000 కోట్లు పక్కన పెట్టినవంటే ఏం చేస్తున్నావు? ఆ రోజు మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఇస్తేనే గగ్గోలు పెట్టినటువంటి రాజకీయ పార్టీలు కానీ యూనియన్లు కానీ మరి ఈరోజు 4,000 కోట్లను పక్కన పెడితే ఎందుకు మాట్లాడతారు? ఎందుకు నోరు మీద పడతారు? మీ పాత్ర ఏంది? చూస్తూ ఊరుకోవడమేనా? అంటే అంత భయంతో ఉంటట్లయితే కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది. రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే, లోకల్ బాడీయా, సింగరేణి ఎలక్షన్సా, ఏ ఎలక్షన్ జరిగినా కానీ సింగరేణి కార్మిక వర్గమే కాదు, తెలంగాణ ప్రజానీకం కూడా చూస్తున్నది మీ మోసాల్ని, కుట్రల్ని, దగాని. ఇంత నయవంచన చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఒకసారి ఎన్నుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకోసం ఇది కార్మికులందరికీ కూడా తెలియజేస్తాం, చైతన్యవంతం చేస్తాం. అలాగే దీని నిరసన కార్యక్రమాలు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపడుతుంది. రేపటి నుంచే ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు అన్ని బాయిల మీద ఉద్యోగులంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెరపాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తున్నది. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వల్య హరీష్ రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, సురేందర్ రెడ్డి, పర్లపల్లి రవి, జాహిద్ పాషా, చెల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాస్, శేషగిరి, బొడ్డు రమేష్, పోగాకు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏరో ఎటన్ అపార్ట్మెంట్ను రూపొందించడం జరిగిందని ఏరో ఎటన్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఎన్టీపీసీ గ్యాస్ గోదాం సమీపంలో G+5లో నిర్మాణం చేపడుతున్న ఏరో ఎటన్ అపార్ట్మెంట్ చివరి దశకు వచ్చిన సందర్భంగా సోమవారం రియల్టర్లతో, వర్కింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ విక్రమ్ సింగ్ సందర్భంగా పూర్తిగా హై స్టాండర్డ్ మెటీరియల్తో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 20 సంవత్సరాల ముందు చూపుతో చాలా హై లెవెల్ నిర్మాణం చేసిన ఏరో ఎటన్ అపార్ట్మెంట్ ఇప్పటికే 94 ప్లాట్స్లో 25 ప్లాట్స్ బుక్ కావడం జరిగిందని, ఇందులో బుక్ చేసుకున్న వారంతా GM ఆఫీసర్ స్థాయి వారే ఉన్నారని వెల్లడించారు. తమ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించిన సముదాయాలను తీసుకురానున్నామని తెలిపారు. మన ఏరో ఎటర్నా అనే ప్రాజెక్టు రామగుండం ప్రైమ్ ప్లేస్లో ఎన్టీపీసీకి చాలపల్లి రోడ్లో సోలార్ ప్లాంట్ పక్కన నిర్మించడం జరిగింది. ఇది G+5 ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణలో ఫస్ట్ ప్రాజెక్టు. మరియు 1+2 ఇది కమర్షియల్, మిగతాయి 2 BHK 3 BHK ప్రాజెక్టు. దీంట్లో స్విమ్మింగ్ పూల్, ఇతర 3 లిఫ్ట్లతో కూడిన ఇతర సదుపాయాలు, ఎన్నో సదుపాయాలు, అధునాతన సదుపాయాలతోని నిర్మించడం జరిగింది. ఈ పీటీ స్లాబ్తో నిర్మించడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్ట్ ఇక్కడ రేరా అప్రూవల్తో ఇది నిర్మించడం జరిగింది. ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా ప్రైమ్ బిజినెస్ మెన్స్ మరియు సీనియర్ ఆఫీసర్, GM లెవెల్లో GMలు 2 GMలు తీసుకున్నారు, ఒక 3 AGMలు తీసుకున్నారు, కొందరు ఇంజనీర్లు తీసుకున్నారు, అందరు పెద్ద పెద్ద ఆఫీషియల్స్ తీసుకున్నారు. ఇప్పటికి 25 ఫ్లాట్స్ పోయినాయి. ఇంకా దాదాపు అవుట్ ఆఫ్ 94లో దీనికి స్విమ్మింగ్ పూల్, క్యారిడార్, వాకింగ్ క్యారిడార్, సీనియర్కు లాన్, చిల్డ్రన్ పార్క్, ఇంకా వివిధ కార్ పార్కింగ్, ఫ్యూచర్ ఒక 10 years లోపల వచ్చే ఫ్యూచర్స్ అన్నీ దీంట్లో నిర్మిస్తామని అనుకుంటున్నాం. ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. ఈ వచ్చే నెలలో ఒక 25 మంది గృహప్రవేశాలకు రెడీగా ఉన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి వెంచరు ఏరో ఎటర్నా అనే పేరు గల బహు అంగులతో మిత్రులు పెద్దలు విక్రమసింహారావు గారు, వారి పుత్రుడు
అభినందన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును తెలంగాణలోనే ఒక తలమానికంగా నిర్మిస్తున్నటువంటి వెంచర్ను మరి మనమందరం కూడా ఒక మంచి మార్కెట్ చేసి హైదరాబాద్ సిటీ ఇతరత్ర సిటీలో కాకుండా మన రామగుండం ప్రాంతాన్ని మార్కెటింగ్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క వెంచర్ను అతి త్వరలో దీన్ని విజయవంతం చేసి మళ్ళీ వారి చేతనే ఇంకొక ప్రాజెక్ట్ ఇక్కడే మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లాలనే ఒక అభిప్రాయానికి ఈరోజు ఈ సమావేశంలో మార్కెట్ సభ్యులందరూ కూడా తీర్మానించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం చూద్దాం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు చేపడుతున్న సేవా పఖ్వాడ్ అభియాన్లో భాగంగా సోమవారం మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. సేవా పఖ్వాడ్ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాలను చేతబూని చౌరస్తా వద్ద మారథాన్ కార్యక్రమం చేపట్టి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంజీవ్తో కలిసి మహేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అనేక సంస్కరణలు చేస్తూ పేదలకు అభయహస్తం అందిస్తున్నారని తెలిపారు. నేటి నుండి నిత్యావసర వస్తువులపై GST తగ్గించడం జరిగిందని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నేడు ఈరోజు జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం GSTలో సామాన్యులకు ఊరట కలిగించే విషయం. GSTలో తగ్గింపులను స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 15 సంవత్సరాల పాటు GST అమలు చేయడానికి విఫలయత్నం చేస్తే వారికి చేతగాక పోతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత GSTని అమలు చేసి దశల వారీగా సామాన్యులకు ఈ యొక్క GSTని తగ్గించి పన్నుల భారాన్ని తగ్గించి ఈరోజు నిత్యావసర సరుకులపై మరియు రవాణా మనకు వాహనాలకు సంబంధించినటువంటి దానిపై సామాన్యులకు ఊరట కలిగించినటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తూ మేమందరం కూడా ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలో ఉన్న అతి పెద్ద సంపద మన యువ సంపద. వేరే దేశాలలో లేని మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే 35 సంవత్సరాల లోపు 70% యువకులు మన దేశంలో ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులను, దేశంలో ఉన్న యువకులను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను ఈరోజు సేవాపక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మారథాన్ యొక్క ముఖ్య లక్ష్యం డ్రగ్ రహిత సమాజం మరియు నిషారహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సేవాపక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో ఉన్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల్లో యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అపర్ణ, మామిడి వీరేశం, మచ్చ విశ్వాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
దేవి శరణవరాత్రిలో భాగంగా మొదటి రోజు గోదావరికని జయదుర్గాదేవి ఆలయంలో కలశ స్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆయన సతీమణి స్నేహాలతతో కలిసి కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆలయ పూజారి మంత్రోచ్చరణల నడుమ కలశ స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వల్య హరీష్ రెడ్డి, బిహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు సిగిరి రాము, బొల్లం మధు, నడిపిల్లి సాయి, సార్ల ఉదయ్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. दक्षिणदिग्भागे श्रीशैलावायुव्यप्रदेशे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलावायुव्यप्रदेशे कृष्णावेण्यां गोदावरी भागीरथ्योर्मध्ये देशे श्रीजयदुर्गालये समस्तदेवता ब्राह्मण हरिहरसन्निधौ अस्मिन्नात्मानव्यवहारिकजानवाणेन भगवानि గోదావరి కని పట్టణంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మకు వర్షం ఆటంకం కల్పిస్తుందని భయపడగా మధ్యాహ్నం కురిసిన వర్షం సాయంత్రం వరకు కనిపించకపోవడంతో మహిళలు ఆనందంగా బతుకమ్మ వేడుకలను ఆడుకున్నారు. తీరొక్క పూలు, గునుక, సీతజడ, తంగేడు, బంతి, చామంతి పూలతో అందంగా బతుకమ్మను పేర్చిన ఆడపడుచులు సాయంత్రం బతుకమ్మ కూడలలో బతుకమ్మలను ఉంచి ఆటలు ఆడుతూ ఆనందంగా జరుపుకున్నారు. వార్తను ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ దే. ఈ నెల 25న 2 ఎన్బీసీలను ఐఎన్టీయూసీ ఇస్తూ కార్మికులు తీర్పు ఇవ్వనున్నారు. ఎన్టీపీసీ జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా ధీమా. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కృతజ్ఞతగా ఎడ్ల బండ్లతో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. దసరా పండగకు ఊరెళ్లేవారు తమ ఇంట్లో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సూచన. లాభాల వాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురి చేసింది. మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏరో ఎటర్న్ అపార్ట్మెంట్ను రూపొందించడం జరిగింది. ఏరో ఎటర్న్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.